ప్రెగ్నెన్సీలో వచ్చే లెగ్ క్రాంప్స్ వెనుక కారణం ఇప్పుడు చూద్దాం. కాళ్ల కండరాలు బిగిసి సడన్ గా బాగా నొప్పిగా ఉండడం ప్రెగ్నెన్సీలో సాధారణమైన లక్షణమే. వీటిని లెగ్ క్రాంప్స్ అంటారు. మోకాళ్ల క్రింద భాగంలో ఉండే కాఫ్ మజిల్లో జరిగే కండరాల కాంట్రాక్షన్స్ వల్ల ఈ నొప్పి మొదలవుతుంది. అది కూడా రాత్రి వేళ నిద్ర మధ్యలో. ఇవి సాధారణంగా ప్రెగ్నెన్సీ 2-3 త్రైమాసికాలలో చూడొచ్చు. దీని వెనుక కారణాలు అవి అని ఖచ్చితంగా తెలియరాలేదు కానీ గర్భంలో ఉండే శిశువు వెయిట్ ని మోయడం వల్ల లెగ్ క్రాంప్స్ రావచ్చు అని ఒక థియరీ చెప్తోంది. ఇక ఇతర కారణాలు చూస్తే గర్భిణీ స్త్రీలు చాలా మంది వచ్చి అంటూ ఉంటారు, మాకు రాత్రి పూట కొంకర్లు పోయినాయి, కాలు కొంకర్లు పోయినాయి, వేలు కొంకర్లు పోయినాయి అని అంటుంటారు. ఇది ఎక్కువ భాగం రాత్రిపూట జరుగుతూ ఉంటుంది. ప్రొద్దునంతా వాళ్ళు నిలిచి పనిచేయటము, రక్త ప్రసారం సరిగ్గా లేకపోవటం వల్ల, తర్వాత నిద్రపోయటానికి పనుకునే టైంలో కాళ్ళలో రక్త ప్రసారం సరిగ్గా తిరిగి వెనక్కి రాకపోవటం వల్ల వాళ్ళకి ఈ కొంకర్లు పోవటం అనేది జరుగుతుంటుంది. ఇది చాలా మటుకు రక్త ప్రసారం లోపం వల్లనే అవుతూ ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్ళు అంతగా నీరు తాగాల్సి వస్తుంది. రెండోది తగినంత వ్యాయామం చేయాల్సి వస్తుంది. మంచిగా రోజంతా నడిచిన వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి దీనివల్ల ఈ కొంకలు రావటం తగ్గుతుంది. ఇంకా దీనికి తగినట్టు కూడా కొన్ని సప్లిమెంట్స్ అంటే లియోకార్నిటిన్ అంటాము, అది కూడా రక్త ప్రసారాన్ని ఇంప్రూవ్ చేస్తుంది కాళ్ళలో. దానివల్ల కూడా ఈ లెగ్ క్రాంప్స్ తగ్గుతాయి. చాలా మందికి ఈ ఎలక్ట్రోలైట్స్ డెఫిషియన్సీ అంటే పొటాషియము, సోడియం తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ కొంకర్లు పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు రాత్రి పండుకునేటప్పుడు కొంచెం ఎలక్ట్రాల్ పౌడరు ఏదైనా తీసుకొని నిద్రపోతే ఈ కొంకలు రాకుండా ఉంటాయి. లెగ్ క్రాంప్స్ వల్ల నిద్ర కూడా పట్టడం లేదని కొందరు గర్భిణీలు వాపోతూ ఉంటారు. మరి ఇలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చో ఇప్పుడు చూద్దాం. లెగ్ క్రాంప్స్ అనేవి ఎంత పెయిన్ఫుల్ గా ఉంటాయో అనుభవించే వారికే తెలుస్తుంది. మంచి నిద్రలో కాలు లాగుతూ విపరీతమైన నొప్పి కలగచేస్తే వెంటనే కాలుని స్ట్రైట్ గా చేయాలి. అంతేకాదు స్ట్రెచ్ చేయాలి. ఎక్కడైనా రావచ్చు మజిల్ క్రాంప్స్, కానీ ఎక్కువగా మనకి కాఫ్ మజిల్స్ లో, లేకపోతే యాంకిల్ అండ్ ఫుట్ అంటే మడెం దగ్గర, లేకపోతే థై తొడల దగ్గర ఎక్కువ అనిపిస్తాయి మనకు క్రాంప్స్ అనేవి. సో ఈ క్రాంప్స్ వచ్చినప్పుడు చాలా పెయిన్ఫుల్ గా సివియర్ గా ఉన్నప్పుడు ఫస్ట్ రెస్ట్. కానీ ఇంకా తగ్గటం లేదు అంటే క్రాంప్స్ తగ్గించడానికి మళ్ళీ నడవడం మొదలు పెట్టాలి. దానికి అవే తగ్గిపోవు. దెన్ స్ట్రెచ్చింగ్ చేయాలి. అంటే మనకు ఒకవేళ కాఫ్లో క్రాంప్ వచ్చింది అంటే లెగ్ని కొంచెం జెంటిల్గా మూవ్ చేసి పాదంని ముందరికి వెనకాల అంటే అప్పుడు మెల్లగా క్రాంప్ వెళ్ళిపోతుంది. అలానే ఎక్కువ రోజుకు సరిపడ శాతం ఫ్లూయిడ్ తాగాలి. 3 to 4 bottles ఆఫ్ ఫ్లూయిడ్. అది కాకుండా స్ట్రెచ్చింగ్ అండ్ ఎక్సర్సైజ్, మనకి జనరల్గా లెగ్స్ కాఫ్ స్ట్రెచ్చింగ్ చేసి ఓవరాల్ లెంత్ ఎక్సర్సైజెస్ చేస్తే రాదు. ప్రెగ్నెన్సీలో అటాక్ చేయగల లెగ్ క్రాంప్స్ ని ఎదుర్కోవడం ఎలా అంటే అవి మిమ్మల్ని అటాక్ చేయకముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం. ఉదాహరణకు సింపుల్ స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ ని రోజు పడుకునే ముందు చేయడం. ఇది ఎలా చేస్తారు అని చూస్తే, పడుకునే ముందుగానే ఒక గోడకి ఎదురుగుండా 2 అడుగుల గ్యాప్లో నిల్చుని మీ అరిచేతులను ఫ్లాట్ గా గోడపై ఉంచి మీ మడమలు నేలపై ఉంచుతూనే గోడ వైపుగా అరిచేతుల ఆసరాగా మీ బాడీని నెమ్మదిగా ముందుకు పుష్ చేయండి. ఇలా ఒక్కోసారి 10 సెకండ్లు పుష్ చేస్తూ మరో 5 సెకండ్ల పాటు గ్యాప్ ఇవ్వండి. ఈ విధంగా 3 సార్లు చేయడం ద్వారా రాత్రివేళ క్రాంప్స్ వల్ల ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. గుర్తుంచుకోండి, బాగా ఫ్లూయిడ్స్ తాగుతూ కాస్త ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం ద్వారా లెగ్ క్రాంప్స్ ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు. సాధారణంగా కన్సీవ్ అయిన సమయంలో కాస్తంత బ్లీడింగ్ అయినా భయమేస్తుంది, గర్భం ఉందా పోయిందా అని. కానీ 2-3 ట్రైమిస్టర్స్ లో చాలా తేలిగ్గా స్పాటింగ్ అవ్వడం గురించి ఆందోళన చెందాలా? ఇప్పుడు చూద్దాం. ప్రెగ్నెన్సీలో టెన్షన్ తెచ్చే కారణాలు ఎన్నో ఉంటాయి. వాటిలో ఒకటి లైట్ గా బ్లీడింగ్ లేదా స్పాటింగ్ కావడం. 2-3వ ట్రైమిస్టర్లో తేలికపాటి ఎరుపు రంగులో కొద్దిగా బ్లీడ్ అయినట్టు అనిపిస్తే గుండె ఆగినంత పని అవుతుంది. సెక్షువల్ ఇంటర్కోర్స్ లో భాగంగా లేదా గైనిక్ దగ్గరికి వెళ్లినప్పుడు, ఇంటర్నల్ చెకప్ చేయించినప్పుడు గర్భాశయ ముఖద్వారం కాస్త రాపిడికి గురికావడం వల్ల ఇలా జరగడం సహజం. ఎక్కువగా బ్లీడింగ్, స్పాటింగ్ అవుతుంటే మాత్రం వైద్య సహాయం తీసుకోవాలి. ప్లసెంటా అంటే మాయ అంటారనమాట. బేబీని మదర్కి కనెక్ట్ చేస్తుంది ప్లసెంటా. ఈ ప్లసెంటాకి సంబంధించిన ప్రాబ్లం అయి ఉండొచ్చు. ప్లసెంటా మామూలుగా యూట్రస్లో పై భాగంలో ఉంటుంది.
ఒక్కొక్కసారి అది కింద భాగంలో డెవలప్ అయినప్పుడు అది కొంచెం యూట్రస్ పెరిగేటప్పుడు డిస్టర్బ్ అయ్యి బ్లీడింగ్ రావచ్చు. దీన్ని ప్లసెంటా ప్రీవియా అంటారు. ఇలాంటి ప్లసెంటా క్రింద ఉన్నప్పుడు కొద్దిగా బ్లీడింగ్ అయినప్పుడే చూసామంటే పేషెంట్కి కంప్లీట్ బెడ్ రెస్ట్లో పెట్టి బ్లీడింగ్ ఆగేంత వరకు మానిటర్ చేస్తాం అనమాట. చాలా ఎక్కువ బ్లీడింగ్ అయితే ఆ బ్లడ్కి బేబీకి పోయే సర్క్యులేషన్ డిస్టర్బ్ అయిందనుకోండి, అది మదర్కి బ్లీడింగ్ వల్ల ప్రమాదం అవుతుంది, బేబీకి కూడా బ్లడ్ సప్లై తగ్గిపోతే బేబీ ప్రాణాల మీద కూడా ప్రమాదం రావచ్చు. ఇంకోటి ఏంటంటే అలాగే ప్లసెంటా ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్కి ప్రెగ్నెన్సీలో బీపీ కూడా ఉంటుంది. హై బీపీ వల్ల ఒక్కొక్కసారి కొన్ని బ్లడ్ వెజల్స్ లోపల చిట్లిపోయి ప్లసెంటాకు సంబంధించినవి ప్లసెంటా సెపరేట్ అయిపోయి అబ్రప్షియో ప్లసెంటా లేకపోతే యాక్సిడెంటల్ హెమరేజ్ అంటారు దీన్ని. సో అలాంటి పరిస్థితుల్లో కూడా బ్లీడింగ్ కావచ్చు. ముందు కొద్దిగా కనపడినా, కడుపు నొప్పితో పాటు బ్లీడింగ్ కనపడినా వెంటనే రావాలి. ఇంకొకటి ప్రిమెచ్యూర్ లేబర్, అన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ వీటన్నిటికంటే ఏంటంటే ప్రిమెచ్యూర్ లేబర్కి సూచన కావచ్చు.